వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడైతే పడిపోయిందో రాబోయే 5 సంవత్సరాల వరకు ఇంకా అదే పొజిషన్లో ఉండబోతుందన్నట్లు చాలా వినిపిస్తూ ఉంది. మరి దీనికి మెయిన్ కారణాలు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఏంటి మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోతుంది అంటున్నారు. ఇంకా 5 సంవత్సరాల వరకు అలానే ఉంటుంది ఎక్కడెక్కడైతే పడిపోయిందో. అంటే దీనికి అసలు కారణాలు ఏంటి? గత 10 years నుంచి మనకి హైదరాబాద్ని బాగా హైప్ చేశారు రియల్ ఎస్టేట్లో. ఎస్పెషలీ ఏంటంటే హైప్ అంటే అది ఒక రకంగా గ్రోత్ కూడా ఉంది. అంటే ఇన్ఫ్రా పెంచటము, జాబులు రావటం, అంటే ఎక్స్టర్నల్గా మనకి ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్స్ కానీ బాగా పెరిగింది. సో ఆ లాస్ట్ 10 years టెన్యూర్లో, అంటే లాస్ట్ గవర్నమెంట్, అంటే గత గవర్నమెంట్ టెన్యూర్లో వాళ్ళు బాగా రియల్ ఎస్టేట్ని బాగా హైప్ చేసేసారు. దానివల్ల ఏమైందంటే ప్రైజెస్ చాలా హైలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రైజెస్ హైలో ఉన్నప్పుడు కొన్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు తక్కువలో ఇవ్వమంటే ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ప్రైసెస్ అంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, సో సేల్ చేయలేకపోతున్నాం, పోనీ తక్కువకు అమ్ముదాము అంటే దేర్ ఇస్ నో స్కోప్ అనమాట అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా హై ప్రైజెస్లో ల్యాండ్స్ కొన్నారు. ఇప్పుడు మీరు చూసే కోకాపేట్ కానీ, న్యూ పోలీస్ కానీ, బుద్వేల్ కానీ, ఇవన్నీ 50 to 60 CRలో 1 acre కొనుక్కున్నారు. సో ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో బయర్స్, అంటే ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితులు కూడా బాలేవు. ఎందుకంటే మెయిన్ వచ్చి మనకి సాఫ్ట్వేర్లో జాబ్స్ పోతున్నాయి. ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి. అది కూడా బల్క్ లే ఆఫ్స్, 5,000, 4,000, 3,000 అలా పీపుల్ని తీసేస్తున్నారు. సో మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టింది NRIs అండ్ సాఫ్ట్వేర్ బెల్ట్. ఓకే, సో సాఫ్ట్వేర్ పీపుల్ మధ్యలో ఇప్పుడు చాలా ఒక జాబ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. దీని ముందు ఎలా ఉండేదంటే జాబ్ వచ్చింది అంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జాబ్ వచ్చేసిందంటే ఇమీడియట్గా ఒక హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవటము, లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవటము, ప్లాట్ కొనుక్కోవటము చేస్తారు. తర్వాత పెళ్ళి అంటారు, తర్వాత కార్ అంటారు. సో దిస్ వాజ్ ఏ ప్రొసీజర్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు జాబ్ వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. మెయిన్ సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఎక్కువ తీసేస్తున్నారు. ఎందుకంటే అంత హై పేడ్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ యొక్క ఇన్స్టెబిలిటీ, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఇన్స్టెబిలిటీ ఏదైతే మార్కెట్లో ఉందో అది డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి రియల్ ఎస్టేట్ మీద పడుతుంది, అలాంగ్ విత్ ద ప్రైస్ హైక్. ఇప్పుడు ఒక 1 lakh 2 lakh శాలరీ వచ్చే మనిషి ఒక 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనాలి అంటే అది సాధ్యం కాదు. సో ప్రైజెస్ కూడా చాలా హై ఉంది ఇప్పుడు మనకి హైదరాబాద్లో. అండ్ పడే ఛాన్సెస్ కూడా మనకి కనపడట్లేదు, ఎందుకంటే అది అఫోర్డబుల్ కాదు బిల్డర్కి. దాని తోడుగా ఇప్పుడు NRI ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గబోతుంది, ఎందుకంటే ట్రంప్ తెచ్చిన కొత్త ట్యాక్స్ రూల్స్. సో ఇంకా గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఇండియాకి డబ్బులు పంపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. సో ఇది కూడా మనకి నెక్స్ట్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు ఇంకా అవ్వలేదు, బట్ ద కమింగ్ ఫ్యూచర్లో ఇది కూడా ఒక ఇంపాక్టే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ద పొలిటికల్. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మనకి పార్టీ రూలింగ్లో ఉందో పెద్ద గొప్పగా అయితే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అందులో మళ్ళీ మొన్ననే మన సీఎం గారు కూడా అనౌన్స్ చేసేసారు దట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ మనీ. ఓకే, ఒక ఫ్యూచర్ గ్రోత్ ఉండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా గ్రో చేయాలి. కాకపోతే వెన్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ దట్ మనీ, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ లేకపోతే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మిగతా ఏరియాలలో మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది, ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్స్ అయితే ఉంది రియల్ ఎస్టేట్ పరంగా. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ మనకు అమరావతి ఒకటే కనపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, కొత్త స్టేట్ క్యాపిటల్. ఇనీషియల్గా డబ్బులు పెట్టే వాళ్ళకి డెఫినెట్గా ఫ్యూచర్లో అప్రిసియేషన్స్ అయితే బాగా ఉంటుంది. సో ఈ యొక్క మనకి తెలుగు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 2 తెలుగు స్టేట్సే, తెలంగాణ ఆంధ్ర అయ్యింది స్ప్లిట్ అయ్యి, కానీ మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి హైదరాబాద్లో చాలా హైప్డ్ మార్కెట్ ఉంది, ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా చాలా తక్కువ కనపడతా ఉంది. సో ఇక్కడ పెట్టే బదులు అమరావతి లాంటి ప్లేసెస్లో పెడితే, ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు అమరావతిలోనే పెట్టాలని లేదు, చుట్టుపక్కల గుంటూరు, విజయవాడ ఇలాంటి ఏరియాస్లో, మంగళగిరి ఇలాంటి ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. సో అక్కడ కూడా మనకి మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్స్ రోల్ అవుట్ అయ్యి వెనక్కి వెళ్తున్నాయి.
అక్కడ నుంచి మామూలుగా మనకి హైదరాబాద్కి వచ్చేటివి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి అట్టెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకా ఏ ఏ ప్లేసెస్లో పెట్టొచ్చు, ఫ్యూచర్లో ఏ ప్లేస్లో తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పుడు తెలంగాణలో కాకుండా అంటే మనకి అమరావతి ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. ఐ మీన్ తెలంగాణలో హైదరాబాద్లో కాకుండా, హైదరాబాద్లో కాకుండా మనకి చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి సాగర్ హైవే, వరంగల్ హైవే, భువనగిరి తప్ప మిగతా రోడ్స్లో అన్ని దిక్కుల్లో మనకి బాగానే పెరుగుతూ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ సైడ్ కొంచెం డల్గా ఉంది ఇంకా కూడా. యాక్చువల్లీ మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండే, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద రియల్ రీజన్, ఎందుకంటే అక్కడ ఇంకా మనకి మూవ్మెంట్ రాలేదు. అది కాకుండా మనకి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ, ఐ మీన్ హైదరాబాద్ దాటి మనకి చాలా ఒక 100 to 150 కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఐ మీన్ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ బార్డర్ వరకు, జహీరాబాద్ వరకు మనకి రియల్ ఎస్టేట్ బాగా ఉంది. ఓకే, సిమిలర్లీ ఈజ్ విత్ బెంగళూరు హైవే ఆల్సో. హైదరాబాద్ దాటి మీరు జడ్చర్లలో కూడా ఇప్పుడు మంచి మంచి ప్రాజెక్టులు వచ్చాయి, మంచి మంచి లేఅవుట్స్ వచ్చాయి. ప్లస్ దానికి తోడుగా మనకి ఇప్పుడు ఒక RRR అనేది ఏదైతే మనకి నడుస్తూ ఉందో దాని చుట్టుపక్కల కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ద ఇంటర్ జంక్షన్స్, అంటే ఎక్కడ అయితే మనకి అంటే RRR దిగి మనం విలేజ్కి కనెక్ట్ అవుతామో ఆ ఇంటర్ జంక్షన్స్లో ఇప్పుడు బాగా ట్రాన్సాక్షన్స్ అయితే అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ కమర్షియల్ వైబిలిటీ రేపు ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ డైరెక్షన్స్లో ఆలోచిస్తే మాత్రం ఎక్కడైతే మనకి ఇంటర్ జంక్షన్స్ వస్తున్నాయో, సో హైదరాబాద్ దాటి దూరంలో తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏ ప్లేస్ అయితే బాగుంటుంది? అంటే ఇట్ డిపెండ్స్ అండి, ఎందుకంటే అందరూ ఇప్పుడు వెస్ట్ సైడ్లో కొనమంటే కొంతమందికి వెస్ట్ సైడ్ నచ్చదు, ఈస్ట్ సైడ్లో కొనమంటే కొంతమందికి నచ్చదు. సో వాళ్ళ ప్రయారిటీ పట్టి ఇప్పుడు కొంతమంది వరంగల్ సైడ్ ఉంటారు, వాళ్ళంతా మనకి భువనగిరి, యాదాద్రి ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయటం ఇష్టపడతారు. విజయవాడ సైడ్లో ఉన్న వాళ్ళు ఈస్ట్ సైడ్ అంటే మనకి ఆ చౌటుపల్ ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయటం ఇష్టపడతారు. సో మన ఇంట్రెస్ట్ని బట్టి, మనకున్న వైబిలిటీని బట్టి, ఇప్పుడు నేను ఎక్కడో వరంగల్లో ఉండి నేను వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, జహీరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను చేయలేనది, ఎందుకంటే అది రావటము, పోవటము, చూడటము అవన్నీ చాలా ఇబ్బంది పడుతుంది. సో వరంగల్ సైడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ఈస్ట్ సైడ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఒక బ్యారియర్స్, అంటే ఆ ఒక మనకి ఎంత కిలోమీటర్స్ బెల్ట్లో వెళ్ళగలుగుతాము అనేది చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలండి. సో హైదరాబాద్లో ఈ ప్లేస్లో కొందాం అనుకుంటున్నారా? అయితే కొంచెం ఆలోచించండి అంటే ఎలాంటి ప్లేసెస్ ఆలోచించి తీసుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడ తీసుకున్నా కూడా అది అప్రిషియేట్ అవుతుంది అండి. ఓకే, ఇంకా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, సాగర్ హైవే, మనకి చౌటుపల్ సైడ్ కొంచెం మార్కెట్ బాగా డౌన్ ఉంది. యాదాద్రి, భువనగిరి ఆ సైడ్ చాలా చాలా డౌన్ కాదు, మొత్తం డెడ్ మార్కెట్ అయిపోయింది. ఆ ఏరియాస్ కాకుండా మీరు బెంగళూరు హైవేలో షాద్నగర్ దాటి రాయకల్ దాటి ఇప్పుడు జడ్చర్ల వాళ్ళకి కూడా వెళ్ళింది. సో తీసుకోవచ్చు. రీసెంట్లీ నేను బెంగళూరు వెళ్ళాను మా అబ్బాయి అడ్మిషన్ కోసం, రిటర్న్ వస్తుంటే బై రోడ్ వచ్చాం. నైట్ 2-3 వీఆర్ క్రాసింగ్ దట్ జడ్చర్ల రోడ్. అప్పుడు కూడా మీరు చూస్తే ఒక మోర్ దెన్ ఒక 10-20 వెహికల్స్ మా ముందులో ఉంది. అంటే ఆ స్ట్రెచ్ అలాంటిది, హైవేకి కనెక్టెడ్ ఉంది, ఎక్స్పాన్షన్కి స్కోప్స్ ఉన్నాయి, హైవేస్కి 2 దిక్కుల మంచి వాస్ట్ ఏరియాస్. ఓకే, ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ వైజ్ కూడా చూస్తే మీరు ఇప్పుడు షాద్నగర్ నుంచి జడ్చర్ల వరకు హ్యాపీగా మీకు అన్ని HMD అండ్ DTCP లేఅవుట్సే ఉన్నాయి, మంచిగా వెల్ డెవలప్డ్ కూడా. అది కాకుండా ఇప్పుడు మనకి కొన్ని IT సెగ్మెంట్స్ అనౌన్స్ అయినాయి, అంటే అది అవుతుందో లేదో కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్లో బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి శ్రీశైలం హైవేలో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఏరియాస్లో కూడా అంటే ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఆ శ్రీశైలం హైవేలో కూడా బాగా భూమి ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఒక మంచి నేషనల్ హైవే అనమాట. అండ్ వెన్ కంపేర్ టు ద వెస్ట్ సైడ్, అంటే మనకి ముంబై హైవేతో పోల్చుకుంటే ఈ ఏరియాస్ కొంచెం కూడా ప్రైస్ వైజ్ తక్కువ ఉంది, అంటే మనకి అఫోర్డబిలిటీ అయితే ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.